హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా మనం కోడిగుడ్ల పచ్చడి కూర వండుకోవడానికి కావాల్సినవి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే కోడిగుడ్లు. ఇప్పుడు మనం కోడిగుడ్లని బాగా వేయించుకోవాలి. ముందుగా ఆయిల్ హీట్ చేసుకోవాలి, లైట్గా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా పసుపు. ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి. వీటిని చిదిరిపోకుండా మెల్లగా వేసుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత గుడ్లను తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం పచ్చళ్ళు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి ఇలా గోల్డెన్ కలర్ మంచిగా దగ్గరకంతా వేగిన తర్వాత తీసేసుకోవాలి. ఇవి తీసేసుకొని మళ్ళీ ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకోవాలి. ఇలా దగ్గరికి వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. దీని వెంటనే ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా 1 స్పూన్ వేసుకోవాలి. ఈ 3 కూడా పచ్చిరసం పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా సిమ్లో మూత పెట్టేసుకోవాలి. ఉల్లిపాయ ఇలా మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి, 1 స్పూన్ కారం. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో ఇవన్నీ వేసుకోవాలి. పచ్చళ్ళు, కోడిగుడ్లు కూడా ఇప్పుడు కూరలో వేసేసుకోవాలి. వీటన్నింటిని ఇలా వేసుకున్న తర్వాత శుభ్రంగా కలిపేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. దగ్గర పడిన తర్వాత కట్టేయటమే. ఇలా దగ్గర పడిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర జల్లుకొని కర్రీ చేసుకుంటే సరిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, నన్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.